రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్తో రీసెంట్ గా సీజ్ ఫైర్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చాటాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సలార్ సినిమా మొదటి భాగం ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పొచ్చు. ఇక సలార్ సెకండ్ పార్ట్ పై అంచనాలు కూడా పెరిగిపోయింది. సలార్ 2 సంగతి పక్కన పెడితే ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ ఇయర్ మేలో సినిమా వస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ అంతకు మించి హైప్ తో కల్కి వస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేస్తున్నారు. సో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. యానిమల్ సినిమాతో సందీప్ వంగ చేసిన రచ్చ తెలిసిందే. డైరెక్టర్ గా తన మార్క్ ని చూపిస్తున్న సందీప్ రెడ్డి వంగ హీరోల మాస్ క్యారెక్టరైజేషన్ తో వావ్ అనిపిస్తున్నారు. ప్రభాస్ తో స్పిరిట్ తో రాబోతున్న సందీప్ వంగ ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందనే దాని గురించి రీసెంట్ గా ఒక హింట్ కూడా ఇచ్చారట. ప్రభాస్ స్పిరిట్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథతో వస్తుందని అన్నారు సందీప్ రెడ్డి వంగ. కథ చాలా వరకు పూర్తయింది. కొన్ని సీన్స్ ఇంకా కథలో కొన్ని మార్పులు చేస్తున్నారని అన్నారు సందీప్. మరి రీసెంట్ గా ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ తన సినిమాల గురించి, రాబోయే సినిమాల ప్లానింగ్ గురించి అన్నారు. స్పిరిట్ సినిమా గురించి చెప్తూ ఒక సిన్సియర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటూ అన్నారు. ఇక ప్రభాస్ నెక్స్ట్ లెవెల్లో ఆయన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఈ సినిమాని టీ సిరీస్ భారీ బడ్జెట్ తో నిర్మించాలని చూస్తోంది. మిగతా కాస్టింగ్ ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది. ఈ ఇయర్ మేలో కల్కి రిలీజ్ అయిన తర్వాత మారుతి సినిమాకి సంబంధించిన వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక స్పిరిట్ అయితే 2025 సంక్రాంతి లేదా సమ్మర్ కి తీసుకొస్తారని చెప్పొచ్చు. స్పిరిట్ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు సందీప్ వంగ. మొత్తానికి మన డార్లింగ్ ప్రభాస్ స్పిరిట్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిపోతారన్నమాట.